ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము దేవునికి మాత్రమే తెలుసు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అపోస్తులైన పౌలు యొక్క శరీరంలో ఉన్న ముళ్ళు ఏమిటో పండితులు ఊహించారు. అయితే మనకు తెలిసిన విషయం ఏమిటంటే అది అతనిని చాలా బాధ పెట్టిన రహస్య నిరాశ అని. దాన్ని తొలగించమని దేవునికి 3 సార్లు ప్రార్థించాడు. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు తను గర్వపడకుండా ఉండటానికి తనకు ఇవ్వబడిన గొప్ప ప్రత్యక్షతల కారణంగా హెచ్చిపోకుండా ఉండటానికేనని భావించాడు. మన జీవితాల్లో ముళ్ళు ఉండడానికి కారణము దేవునికి మాత్రమే తెలుసు. అయితే దానివల్ల ప్రమాదం ఏమీ జరగదు. ఆ రహస్య నిరాశ కేవలం పరీక్షా కాలానికి మాత్రమే ఉండవచ్చు. మనము సంతృప్తి చెందుతాము మరియు జరిగే విషయాలు మనము ఆశించే మార్గంలో జరిగినప్పుడు మన వంతు కృషి చేసి మన భక్తి జీవితాన్ని దేవుని ఎదుట నిరూపించుకోవాల్సింది ఈ పరీక్షా కాలంలోనే. మనము ఆ పరీక్ష సమయాన్ని స్వీకరించినప్పుడు మనము దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇస్తూనే ఉండాలి. ప్రతి తలుపు మూసుకుపోతున్నప్పుడు కూడా మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మనము సరైన ఫలితాలను చూడనప్పటికీ మనము సరైన పనిని చేస్తూనే ఉండాలి. మనము కేవలం విశ్వాసంతో సాగిపోతూ ఉండాలి. ప్రార్థన. తండ్రి, నాకు ఏది ఉత్తమమైనది ఏదో తెలిసిన సార్వభౌమ దేవుడు కాబట్టి మీకు ధన్యవాదాలు. నేను ఒక రహస్య చికాకును నా జీవితానికి ముళ్ళుగా మార్చుకోను. నీ కృప నాకు నా జీవితానికి సరిపోతుందని నేను నమ్ముతున్నాను. అది ఎప్పుడైనా మారినా మారకపోయినా నేను ఇప్పటికైనా అత్యుత్తమంగా ఉంటానని మరియు విశ్వాసంతో ఉంటానని ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఆమేన్.